సిద్ధాంతం చేస్తూ రాజకీయ రంగు పులుతావా? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి నీచ రాజకీయాలు చేయడానికి? ఈరోజు రాష్ట్రం పరువు, ఇక్కడ గొడవలు అవుతున్నాయి, ఇక్కడ బాగాలేదు పరిపాలన, అరాచకాలు జరుగుతున్నాయి, దుష్ప్రచారం చేయటం. ఈరోజు నువ్వు రాష్ట్రానికి చేస్తున్నటువంటి నష్టం, రాష్ట్రానికి పట్టిన శని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వదిలించుకున్నారు. ఆ రోజు అభివృద్ధి ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ లేకుండా అతి దారుణంగా వ్యవస్థలను సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేయటం చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ఈరోజు ఉన్న 11 మందితో అసెంబ్లీలో బేలముఖం వేసి ముఖం చూపించడం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డికి కోతి కొబ్బరికాయ దొరికినట్టు అయింది. వినుకొండలో ఏదో హత్య జరిగితే దాన్ని రాజకీయ రంగు పులిమి ఇక్కడ అసెంబ్లీకి రావటం, కేకలేయటం, ప్లే కార్డులు పట్టుకోవటం, ఇది చేయటం. మరుసటి రోజు నుండి ఇక అసెంబ్లీలో ఆ బేలముఖం చూపించడం ఇష్టం లేక దీన్ని అడ్డం పెట్టుకొని, ఈ సాకుని, ఈ మర్డర్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ అసెంబ్లీలో గొడవ చేసి మళ్ళీ ఢిల్లీ పోయాడు. ఇక్కడ మొహం చూపించడానికి చేతగాక ఇక్కడ బేలముఖం వేసుకొని అందరి ముందు ఉండటం ఇష్టం లేక ఈ కారణాన్ని ఎత్తుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అసెంబ్లీ సెషన్ లేకపోతే కనీసం ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శ కూడా చేసేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈరోజు ఇది సాకుగా పెట్టుకొని ఢిల్లీ పోవటం. నేనంటూ ఒకడున్నాను జగన్మోహన్ రెడ్డిని, నా మీద ఇంకా ఆ సిబిఐ ఒత్తిళ్లు రావద్దు, అది రావద్దు, ఇది రావద్దు అని